కష్టాలకు కేసీఆరే కారణం. ఆయన నిర్ణయాల వల్లే సంస్థ అప్పులపాలు. రాష్ట్ర ప్రభుత్వం 30,000 కోట్లు బాకీ. 2014 ముందు సింగరేణిలో రాజకీయ జోక్యం లేదు. బీఆర్ఎస్ ఆర్థిక విధ్వంసంపై విచారణ జరగాలి. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తా. కేటీఆర్పై కొంచెం సింపతి చూపించండి. కేటీఆర్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు సింగరేణి నష్టాలకు తెలంగాణలో మొత్తంగా రాష్ట్ర సర్కారు 30,000 కోట్లు సింగరేణికి చెల్లించాల్సింది. జెన్కో, ట్రాన్స్కో, ఏపీ జెన్కో కూడా సింగరేణికి బాకీ పడ్డాయన్నారు. దీనికి కారణం గత ప్రభుత్వమేనని విమర్శించారు. బకాయిలు, దానికి వడ్డీ ఇవ్వకుండా సంస్థను నష్టాల్లో ఉంచారని విరుచుకుపడ్డారు. సకాలంలో విద్యుత్ సబ్సిడీలను గత సర్కారు చెల్లిస్తే విద్యుత్ సంస్థల పనితీరు బాగుండేదని అన్నారు. ఏప్రిల్ 2014 నాటికి సింగరేణి బ్యాంకులో మిగులు నగదు 3,500 కోట్లు ఉండేవన్నారు. మిగులు రాష్ట్రము, సింగరేణి మిగులు సంస్థ, ఒక విద్యుత్ కష్టాలు ఉండేవేమో. తెలంగాణలో సర్ప్లస్ బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారనడానికి మళ్ళీ ఇంకొక ఉదాహరణ. 2014 ముందు సింగరేణి సంస్థ బ్యాంకులను డామినేట్ చేసిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు ఇబ్బంది పడే స్థాయికి కేసీఆర్ ఫ్యామిలీ తీసుకొచ్చిందన్నారు. 2014 ముందు సింగరేణిలో ఎలాంటి రాజకీయ జోక్యాలు ఉండేవి కావని బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఇట్లాంటి దుస్థితి వచ్చిందని, కేసీఆర్ చుట్టూ తిరగాల్సినటువంటి దుస్థితికి వచ్చిందనేటువంటి మాట చెప్తున్నారు. వేలంతో సింగరేణికే లాభం, ఓపెన్ ఆక్షన్తో సింగరేణికి లాభం జరుగుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. నామినేషన్ ప్రకారం వెళితే సింగరేణికి నష్టం వాటిల్లుతుందని వివరించారు. ఇకపోతే నీట్ పేపరు లీక్ కాలేదని అనుకున్న సెట్ బదులు మరొక సెట్ ఇచ్చారని, విద్యార్థులు నష్టపోకుండా చూస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. అయితే సింగరేణి వేలంలో ఎందుకు పాల్గొనడం లేదు? 51% తెలంగాణ ప్రభుత్వానికి ఉంది, 49% కేంద్ర ప్రభుత్వానికి ఉంది, 51% రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వాటా కన్నా నిర్ణయాలు తీసుకునేదంతా 51% ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ 49% ఉన్నటువంటి వాళ్ళు కూడా దానిపైన స్పష్టంగా ప్రజలకు, సింగరేణి కార్మికులకు చెప్పొచ్చు కదా. కానీ సింగరేణి కార్మికుల్లో ఇప్పుడు ఏమున్నది? వేలం వేయడం వల్ల సింగరేణి నష్టపోయిందనేటువంటిది ప్రజల్లోకి వెళుతుంది. కానీ సింగరేణి వేలం వేయడం వల్ల, గనులు వేయడం వల్ల సింగరేణికి ఏ విధంగా లాభం జరుగుతుంది, నామినేషన్ వల్ల ఏ విధంగా నష్టం జరుగుతుంది అనేటువంటిది సింగరేణి కార్మికులకు, తెలంగాణ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత. 1కి 2 సార్లు 10 సార్లు చెప్పకపోతే తెలంగాణలో సింగరేణిని బీజేపీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందనేటువంటి వ్యవహారం ప్రజల్లోకి వెళ్తుంది. ఈ విషయంలో కేసీఆర్ చేసినటువంటి లాభం ఏమిటి, నష్టం ఏమిటి, కాంగ్రెస్ సర్కార్ చేసినటువంటి లాభం ఏమిటి, నష్టం ఏమిటి, బీజేపీ చేసినటువంటి నష్టం ఏమిటి, లాభం ఏమిటి అనేటువంటి విషయము ప్రజల్లోకి వెళ్ళకపోతే ప్రజల్లోకి తప్పుడు సమాచారం వెళ్ళేటువంటి ప్రమాదం మాత్రం ఉంటుంది. దాన్ని ఎవరు సరిదిద్దుకోవాలి, ఎవరు చెప్పాలి? ఇగో చెప్పాల్సింది కేంద్రంలో ఉన్నటువంటి బొగ్గు గనుల శాఖ, వాళ్ళ మంత్రులు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఇదే ప్రజల్లోకి వెళ్తుంది. బొగ్గు గనులకు సంబంధించినటువంటి విషయంలో ఈ చంద్రబాబుతో పోటీ పడడం కాదు కానీ